దేశంలో గ్యాస్ సప్లైపై ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని తెలిపింది కేంద్రం. ప్రజలు పానిక్ బుకింగ్స్ చేస్తున్నారని చెప్పింది. అటు ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ల కొరతతో కట్టెల పొయ్యిలకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సప్లైలో కొరత లేదని తెలిపింది కేంద్రం. ప్రస్తుతం దేశంలో పానిక్ బుకింగ్లు పెరిగాయని చెప్పింది. సాధారణంగా గ్యాస్ బుకింగ్స్ రోజుకు 7.5 నుంచి 7.6 మిలియన్లు ఉండేవన్నారు. ఆ సంఖ్య 8.8 మిలియన్లకు పెరిగిందని చెప్పారు. భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఎల్పీజీ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ मिनिस्ट्री। पैनिक बुकिंग अभी भी बहुत ज़्यादा हो रही है। कल जो नंबर हमने आपको लगभग 75 या 76 लाख बुकिंग बताया था, नाउ दैट नंबर हैज़ इंक्रीज टू ऑलमोस्ट 88 lakhs। जहाँ जहाँ पर कमर्शियल कंज्यूमर्स एलपीजी सप्लाई से परेशान है, बाधित हुई है, जहाँ पर एलपीजी सप्लाई वहाँ पर उनको पीएनजी कनेक्शन की तरफ मोड़ा जाए। ప్రస్తుతం హార్ముజ్ నుంచి 2 ఎల్పీజీ సరఫరా నౌకలు భారత్కు వస్తున్నాయని తెలిపింది కేంద్రం. ఈ నౌకలు 92,000 టన్నుల ఎల్పీజీ మోసుకొస్తున్నట్లు చెప్పారు అధికారులు. మార్చి 16 లేదా 17 తేదీల్లో గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టుకు చేరుకుంటాయని తెలిపారు. అటు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు. ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులు ఉన్న చోట ప్రజలు పీఎన్జీ కనెక్షన్లకు మారాలని సూచించారు అధికారులు. शिवालिक और नंदा देवी ये भारतीय इंडियन फ्लैग वेसल थे। ये एलपीजी कैरी करते हैं, एलपीजी कैरियर्स हैं। इन्होंने आज अर्ली मॉर्निंग, देर रात में अर्ली मॉर्निंग स्ट्रेट ऑफ हॉर्मुज क्रॉस किया सेफली और ये भारतवर्ष की तरफ बढ़ रहे हैं। इनमें करीब 92,700 मेट्रिक टन एलपीजी है और इनका अराइवल पोर्ट मुंद्रा और कांडला होगा। భారత ఇంధన భద్రతపై ఇరాన్తో చర్చిస్తున్నట్లు తెలిపారు విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. ఇండియన్ షిప్లకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు గల్ఫ్ దేశాలతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే గల్ఫ్ సహా ఇరాన్లోని భారతీయులను సురక్షితంగా తీసుకొస్తున్నట్లు చెప్పారు. కొచ్చి షిప్ యార్డ్లోని ఇరాన్ యుద్ధ నౌక IRIS-11లోని 100 మందికి పైగా సిబ్బంది ఇరాన్ వెళ్లినట్లు చెప్పారు రణ్ధీర్ జైస్వాల్. Since the outbreak of this conflict, besides calling for de-escalation and addressing all issues through dialogue, India has also continuously emphasized that one of its priorities has been the need to ensure unimpeded transit of goods and energy. We have also called for avoidance of targeting civilian infrastructure, including energy infrastructure across the region. దేశంలో గ్యాస్ కొరత పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. దేశ రాజధాని ఢిల్లీలో కట్టెల పొయ్యిల వినియోగానికి పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం సంక్షోభం సద్దుమణిగే వరకు కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది ఎన్డీఏ సర్కార్. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హోటల్స్ కు కొంత ఊరట కలిగింది. గతంలో ఢిల్లీ పొల్యూషన్ ని తగ్గించేందుకు కట్టెలు, బొగ్గు పొయ్యిలను నిషేధించింది కేంద్రం. దేశంలో కమర్షియల్ సిలిండర్ల కొరతతో తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా విద్యుత్ స్టవ్లను వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, చాయ్ దుకాణాలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ స్టవ్లకు వాడే కరెంటుపై యూనిట్కు ₹2 చొప్పున రాయితీ ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలున్నంత వరకు సబ్సిడీ కొనసాగుతుందని తెలిపింది స్టాలిన్ సర్కార్.